లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఖమ్మం జిల్లా ప్రజలు చూపుతున్న ఆదరణతో ఈసారి ఖమ్మం పార్లమెంటు స్థానంలో బీజేపీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోందని ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న వినోద్రావుకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీ అగ్రనేతలు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా నిర్వహించిన ఎన్నికల సభలు విజయవంతం కావడం కమలం క్యాడర్ లో జోష్ నింపుతోంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాను పారిశ్రామిక ప్రగతిలో పరుగులు పెట్టించాలంటే బీజేపీ కమలం గుర్తుకు ఓటేయాలని కోరుతున్న తాండ్ర వినోద్రావుతో సుమన్ టీవీ రీజనల్ కోఆర్డినేటర్ నాగేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాండ్ర వినోద్రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందరికంటే ముందుగా ప్రచారం ప్రారంభించిన వినోద్రావు ఇప్పటికే 2 విడతలుగా పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలను సుడిగాలి పర్యటన చేస్తున్నారు. దీనికి తోడు ఆయన నామినేషన్ ఇచ్చిన సందర్భంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రావడం, 2 రోజుల క్రితం కొత్తలో నిర్వహించిన సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రావడంతో క్యాడర్లో మరింత జోష్ పెరిగింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్న బీజేపీ అభ్యర్థి వినోద్రావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వినోద్రావు గారు, చెప్పండి, అందరికంటే ఎక్కువ స్పీడ్తో వెళ్తున్నారు, జెట్ ఇంజన్ స్పీడ్ తోటి. ఎలా ఉంది ప్రచారం? ప్రజలను నడిపిస్తున్నారు, ప్రజలే దానికి ఇంధనం ఇస్తున్నారు. ప్రజల ప్రేమే మా నరేంద్ర మోడీ గారు కానీ మాకు కానీ ఇంధనం, మాకు స్ఫూర్తి. ఇప్పుడు నియర్ బై ఒక 1 మంత్ నుంచి ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో ఎట్లాంటి స్పందన ఉంది? ఎట్లాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? గత 2 నెలల నుంచి విస్తృతంగా తిరుగుతున్నాను. గత 10 రోజుల నుంచి ప్రతి మండలం కేంద్రంలో రోడ్ షోస్ నిర్వహిస్తున్నాం. మండలం నుంచి ప్రతి గ్రామాలు తండోపతండాలుగా నిన్న మీరు అన్నపరెడ్డి పల్లి చూస్తే 2000 పైచిలకు వచ్చి నన్ను ఆశీర్వదించారు. ఇదంతా ప్రజలలో గుండెలలో ఉంటేనే, దీవెన ఉండి ప్రేమ ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది. ఈరోజు ప్రజలు మరి మీరు అడిగిన ప్రశ్నకి ప్రజలు ఎందుకు వస్తున్నారు? ప్రజలు ఒక నాయకులను చూసేది ఏంటంటే వారు మాకు ఏం చేయగలుగుతారు, దేశానికి ఏం చేయగలుగుతారు అండ్ అభివృద్ధి ఏం చేయగలుగుతారు, మా జీవితాలు ఎట్లా బాగు చేయగలుగుతారు, మా దేశం ఖ్యాతి ఎలా పెంచగలుగుతారు, సమస్యలను ఎలా తీరుస్తారు, అవకాశాలు ఎలా కల్పిస్తారు. ఇవి ప్రజలు చూసే ఏ నాయకుల్లో కానీ ఏ ప్రభుత్వం నుంచి కానీ కోరుకునేది ఇదే. ప్రజలు చాలా చైతన్యవంతులు. వారికి ఎక్కువ తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. చెప్పింది చేయాలి, ప్రజల జీవితాలు బాగుపరచాలి. ఇది నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు కాబట్టి గత 10 సంవత్సరాల్లో వారు ఏం చేస్తున్నారో మేము చెప్తున్నాము. ఇంకా 27 సంవత్సరాలలో ఏం చేయబోయేది మేము చెప్తున్నాం. ప్రజలకి అది నమ్మదగ్గ అయింది. ఒక పక్క నరేంద్ర మోడీ గారు, ఇంకో పక్క కాంగ్రెస్ వారు కూడా వచ్చిన ప్రజల దీవెనలు వారు కూడా తీసుకున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లో అనూహ్యంగా ప్రజలు ఓటేశారు, నమ్మినరు. వారు గ్యారంటీస్ ఇచ్చిండ్రు. ఆ గ్యారంటీస్ ఇప్పుడు చెల్లని నోట్లు తయారైనాయి. ఇప్పుడు మన ప్రజలు అనుకుంటారు కదా, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. 2500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు. ఒక్క మహిళ, నేను ఇప్పుడు లక్షల మందిని కలిసిన, ఒక్కరు కూడా మాకు వస్తాయి అనలేదు. 15,000 ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు. ఏమన్నా అయినాయా? ఇప్పుడు ఇంకొకటి మీ మీడియా ముఖంగా ఇంకో థ్రెట్ ఒకటి ఉంది. మన కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ అని ఒకటి స్టార్ట్ అయింది. అంటే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, అంటే అది కూడా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. అంటే ప్రజలకు చేయాల్సిన పనులు ఒకవైపు మోడీ గారు ఉంటే, ఈ రాహుల్ గాంధీ గారు మాత్రం ఉన్నాయి తీసుకుంటారట. అది రెండోది. ప్రజలకి మన మోడీ గారు, నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ అభ్యర్థిస్తుంది? ఒక వ్యక్తికి మీరు బలం ఇస్తే ఇంకా మంచి పనులు చేస్తారు. ఒక చెట్టుకి మీరు నీళ్ళు వేస్తే ఇంకా కాయలు ఇస్తాయి. ఇది చూసి పట్టుమని 40 సీట్లకు రాని కాంగ్రెస్ కూడా సగం సీట్లకు కూడా పోటీ చేయట్లేదు. అంటే అది వచ్చే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎక్కడ వస్తున్నారని తెలిసిపోయింది వాళ్ళకి. తెలిసిపోయి ఇప్పుడు కొత్తది ఒకటి స్టార్ట్ చేశారు. పోయినసారేమో 6 గ్యారంటీలు అన్నారు, మోసం చేశారు. ఇప్పుడు కొత్తది, మేమేమో మీరు 400 సీట్లు వస్తే ఇంకా మంచి పనులు చేస్తాం, ఇంకా పేదలకి బీద బడుగులకు మేము చేస్తాం, అంతర్జాతీయంగా భారతదేశం ప్రతిష్ట పెంచుతామని మేము అని చెప్పి ప్రజలు దారిపోతూ ఉంటే మరొక దొంగ వీడియోస్ చేసి రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఒక పుకారు వస్తుంది. ఇది ప్రజలారా, మీరు ప్రతిసారి చెప్పేది ఒకటే వ్యక్తి, ఒకటే వ్యవస్థ, అది కాంగ్రెస్. మాటలు దొంగ మాటలు, మారేది ఏ మాటలు చెప్తున్నారో అని. ఒకప్పుడు 6 గ్యారెంటీలు, అది అయిపోయింది.
అది నమ్మే పరిస్థితి లేరు. ఇప్పుడు కొత్తది తెచ్చిండ్రు, రిజర్వేషన్ తీసేస్తారని. ఎవరన్నా రాజ్యాంగం దాన్ని ఎవరన్నా రిజర్వేషన్ తీసే అంత ఉందా? ఎవరికైనా సరే అది లేదు, అది తీయలేరు. ఎందుకంటే అది ప్రజల కోసం కాబట్టి. రాజ్యాంగం ఏదైనా చేయాలంటే, సవరణలు చేయాలంటే మన బీఆర్ఎస్ పార్టీ దాని గురించి ప్రస్తావించింది. కానీ ఏ ఒక్క ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, మన అమిత్ షా గారు కానీ ఎక్కడన్నా పబ్లిక్ మీటింగ్లో కానీ, ప్రైవేట్ మీటింగ్లో కానీ ఇట్లా మేము తీసేస్తామని ప్రసక్తే కలలో కూడా రాదు. అది ఇది దొంగ వీడియో అని మాత్రం అందరూ అంటుండే. అది కూడా కేసెస్ ఏవో స్టార్ట్ అయినాయట, చట్టం దాని పని దాన్ని చేసుకుపోతాం. ఇలా అబద్ధాలు చేసే రాహుల్ గాంధీ ప్రభుత్వం ఒకటి, సెక్యూరిటీ నేషనల్ ఇష్యూలో కాంప్రమైజ్ అయిపోయినాను గత వాదనలు వినపడ్డాయి. మరి మనం నరేంద్ర మోడీ గారేమో సర్జికల్ స్ట్రైకు, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ తీసేసిండ్రు, 600 కళ నెరవేరుస్తుండ్రు, ప్లస్ ఎకానమీ. మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఏదన్నా సరే ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. ఆర్థిక వ్యవస్థ బాగాలేకపోతే పాకిస్తాన్ లాగా తయారవుతుంది. అది మనం చూసిందే. మరి ఈరోజు గత 10 ఏళ్ల క్రితం ఏ ర్యాంక్లో ఉంది? ఎక్కడ లేని భారతదేశం ఇప్పుడు 5వ ఆర్థిక వ్యవస్థ అయింది. ఇప్పుడు 3వ ఆర్థిక వ్యవస్థ దిశగా పోతుంది. అంటే వారు చెప్పేది ఏదైతుందో చేస్తుండ్రు. మోడీ గారు గ్యారంటీ అంటే అది ఇది చెల్లే గ్యారంటీ, 24 క్యారెట్ల గోల్డ్ లాంటిది. ఇవాళ వాడుక భాషలో ప్రపంచం లీడర్సు వాడుతున్నారు. మోడీ గ్యారంటీ, నా గ్యారంటీ కూడా మోడీ గ్యారంటీ. అంటే ఏంటి? భారతదేశం అంత విశిష్ట పవర్ఫుల్ లీడర్ అవుతుంది. ఇవన్నీ ప్రజలు చూసి వారు మాకు ఓటేయాలని, మాకు ఇంత విశేషంగా నన్ను కేవలం నరేంద్ర మోడీ గారి సైనికుడిలా ప్రజలు ఒక దూతగా చూస్తున్నారు. అందుకనే వారు నరేంద్ర మోడీ గారి ప్రేమ నా మీద చూపిస్తున్నారు. అందుకనే విశేష స్పందన. నేను ఆకాశం నుంచి ఏమి కొత్తగా నేను తెచ్చేది లేదు. నేను ప్రజలకు ఒకటే చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రజలకు చేరాలని వారు ఆశిస్తున్నారో తూచా తప్పకుండా మీ గడపకు తెచ్చే బాధ్యత నాది. ఇక్కడున్న సమస్యలను చూసుకొని ఈడున్న అవకాశాలు నేను పదే నాకు అర్థమైంది. నేను ప్రజలకు చెప్తున్నా, గత 10 ఏళ్లలో ఇక్కడ ఏమైంది? మన ఖమ్మం ఏం పాపం చేసింది? ఒక మేజర్ హాస్పిటల్ రాలేదు, కాలేజ్ రాలేదు, ఏదైనా ఇన్స్టిట్యూట్స్ రాలేదు, ఐఐఎం రాలేదు, ఐఐటి రాలేదు. పోనీ మనకు వ్యవసాయం మీద ఏదన్నా అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్స్ కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏమన్నా వచ్చినాయా? పోనీ ఈడ పామ్ ఆయిల్ ఉంది, 1000 ఎకరాలు ఉంది. నిన్న నేను అన్నప్రెడ్డి మండలు ప్లస్ అశ్వరావుపేట పోతే వాళ్ళు నాకు ఒక అభ్యర్థన ఇచ్చారు. ఖచ్చితంగా దాని మీద నేను అగ్రికల్చర్ మినిస్టర్ని కలిసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని కలిసి పామ్ ఆయిల్ బోర్డు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఒక్క పామ్ ఆయిల్ బోర్డు ఉంటే దాని గురించి కొన్ని 100,000 రైతులు జీవితాలు బాగుపడతాయి. అట్లా ఒక్కొక్క అంశం తీసి నేను ప్రతిసారి అంట, ఖమ్మం జిల్లాలో సమస్యల కంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అభివృద్ధి కాలేదు కాబట్టి వాటి మీద ఫోకస్ చేసి ప్రజల దీవెనలు పొంది ఈసారి ఖచ్చితంగా ఖమ్మంలో కమలం, ఇది ఖచ్చితం. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మీ పార్టీపై ఒక విమర్శ చేస్తూ ఉంది. రాముడిని పేటెంట్గా తీసుకుని బీజేపీ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంది. రాముడు ఎవరి సొత్తు కాదు, అందరూ ఇవ్వడం చెప్తుంది. ఏం చెప్తారు? ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇదొక హాస్యాస్పదకం. రామరాజ్యం దిశగా మోడీ గారు అట్లా తలపిస్తుంది అని అంటున్నారు, వారి నోటితో అంటున్నారు. అది నేను చెప్తున్నా, రామరాజ్యం అంటే ఏంటి? రాముడు ఎలాగైతే ప్రజల్ని దేవుళ్ళలాగా భావించి వారి అవసరాలు, వారి కష్టాలు, వారి సమస్యలు చూసి వారి బిడ్డలాగా, ప్రజలు వారి బిడ్డల్లాగా అనుకొని ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజలతోటి మమేకమై ప్రజారాజ్యం చేస్తున్న రామరాజ్యాన్ని గురించి మేము అంటున్నాం. అంటే మా దేవుణ్ణి మేము అనలేమా? రామరాజ్యం రాముడు అని మాట్లాడలేమా? పెద్ద లీడర్లు అన్య మతాల గురించి మీరు లేకపోతే కాంగ్రెస్ లేదు, మీకోసమే కాంగ్రెస్ అన్నప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. 100 లక్షల కోట్ల జనాలు మన హిందూ రాష్ట్రమైన మనది, అంటే ఒక భారతదేశం అన్నదాన్ని మరి మనం కనీసం రామరాజ్యాన్ని కూడా మనం అనలేము. ఇదెక్కడ దుస్థితి, ఇదెక్కడ పరిస్థితి? అందుకనే ఈసారి మీరు భారతీయ జనతా పార్టీకి మీరు దీవించండి. లేకపోతే దేశం శత్రు దేశంతో అమ్ముడు పోతుంది, స్ట్రైక్ అవుతుంది, సెక్యూరిటీ ఉండదు. ఇది నా పర్సనల్ ఒపీనియను. మన ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క ఖమ్మం వాసి
ఇది మన అభివృద్ధి కోసం, మన కోసం ఈసారి ఇచ్చేవాడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి తెచ్చేవాడు ఒకడు కావాలి కాబట్టి నన్ను మీరు ఆ రోల్లో పంపండి. ప్రతి ఒక్కరు తెస్తా. ఇక్కడ నుంచి ఏదైనా సమస్య ఉన్నా వారికి తీసుకెళ్తా, వారి దృష్టికి తీసుకెళ్తా. ఇది ఖమ్మాన్ని అభివృద్ధి చేసుకుందాం. మొత్తం మీద ఖమ్మం నుంచి తనను గెలిపిస్తే మోడీని గెలిపించినట్టని మోడీ ప్రతినిధిగా ఖమ్మం జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలు, సమస్యలు ఆయన దృష్టి తీసుకెళ్లి ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటుపడతానని, ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించాలంటే కమలం గుర్తుకే ఓటేయాలని కూడా బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖమ్మం నుంచి కెమెరా వెంకట్తో నాగేందర్ ఫర్ సుమన్ టీవీ.